ఇంపాక్ట్ అంటే ఏంటి? ఇంపాక్ట్లో జాయిన్ అవ్వడం వల్ల మనకు ఎలాంటి లాభాలు వస్తాయి? ఇంపాక్ట్ ద్వారా మన లైఫ్ ఎలా చేంజ్ అవుతుంది? ఇది నా విషయంలో, నా జీవితంలో జరిగింది కాబట్టి ఇంపాక్ట్ గురించి చెప్పాలనుకుంటున్నాను. అందరికీ నమస్కారం. నా పేరు పర్వీన్. నేను 100 బ్యాచ్లో TTWS ట్రైనర్ వర్క్షాప్లో సర్టిఫైడ్ ట్రైనర్గా, మోటివేషన్ స్పీకర్గా సర్టిఫికేట్ తీసుకొని 3 ఇయర్స్ నుంచి నేను ఈ జర్నీ చేస్తున్నాను. సో నాకు ఒక డిప్రెషన్ ఉండేది. ఆ డిప్రెషన్ నుంచి నేను బయటకు రాగలిగాను. తర్వాత నాలాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళకు కూడా ఇక్కడ గంప గారు ఒకటే చెప్తారు, మనం నేర్చుకున్నది నలుగురికి పంచాలి అనేసి. అసలు ఈ ఇంపాక్ట్ యొక్క నినాదం కూడా ఒక ఇంటికి ఒక స్పీకర్, ఊరికి ఒక ట్రైనర్, ఆ నినాదంతో వెళ్తుంది. ఎందుకంటే గంప నాగేశ్వర్ గారు ఈ ఇంపాక్ట్ ఎందుకు నిర్మించాల్సి వచ్చింది? గంప నాగేశ్వర్ గారు సూసైడ్ చేసుకునే పిల్లలను, అంటే ఇప్పుడు ఇంటర్ కానీ, డిగ్రీ కానీ, బీటెక్ కానీ, యువత, టీనేజ్లో ఉన్నవాళ్ళు, యువత చాలామందికి లవ్ ఫెయిల్యూర్ అయిందనో, లేకపోతే మార్క్స్ తక్కువ వచ్చాయనో, ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యామనో, లేకుంటే మనకు అడిగింది పేరెంట్స్ ఇవ్వలేదనో, చిన్న చిన్న విషయాలకే సూసైడ్ చేసుకోవడం లేదా పక్కదారులు పట్టడం జరుగుతూ ఉంటుంది. ఇది చూసిన పేరెంట్స్కు ఒక మానసిక క్షోభ అన్నమాట. అంతవరకు పెంచి పోషించిన పిల్లలు వాళ్లకు అండగా అవుతారు, వాళ్లకు ధైర్యాన్ని ఇస్తారు, వాళ్ళకు సపోర్ట్ అవుతారు అనుకున్న టైంలో వాళ్ళు అలా పక్కదారి పట్టడం వల్ల మానసిక క్షోభను అనుభవిస్తూ ఉంటారు. వాటన్నింటి నుంచి తీసివేయాలి, వాటన్నింటికి వాళ్ళకు ఒక మంచి దారిలో నడిపించాలి యువతను. అంటారు కదా, దేశానికి వెన్నెముక యువత, యువత చేతిలోనే దేశం ఉంది. వాళ్ళు అనుకుంటే దేశాన్ని రక్షించగలరు, వాళ్ళు అనుకుంటే దేశాన్ని నాశనం చేయగలరు. కాబట్టి అలాంటి యువతను కాపాడుకోవాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఇంపాక్ట్ అనేది స్టార్ట్ అయింది. అలాగే ఈ ఇంపాక్ట్లో పిల్లలని ఎలా పెంచాలి, చాలామందికి పిల్లలు ఎలా పెంచాలి అని ఒక కళ, పిల్లల్ని పెంచడం, అది ఎలా ఇక్కడ నేర్పిస్తారు. ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాలంటే ఆ ఇంటర్వ్యూస్కి ఎలా ఉండాలి, మన అటైర్ ఎలా ఉండాలి, మన వాయిస్ మోడ్యులేషన్ ఎలా ఉండాలి, మన బాడీ లాంగ్వేజ్ ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా ఇక్కడ నేర్పిస్తారు. చాలామంది నెట్వర్క్ మార్కెటింగ్స్ చేస్తూ ఉంటారు. అక్కడ ఎలా ఉండాలి, వాళ్ళని ఎలా, ఒక టీమ్ బిల్డింగ్ ఎలా ఉండాలి, ఒక లీడర్ ఎలా ఉండాలి, ఇవి ఇక్కడ నేర్పిస్తారు. అలాగే రాజకీయాల్లో ఉన్న వాళ్ళకు ఎలా మాట్లాడాలి, ధైర్యంగా స్టేజ్ మీద ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా నేర్పిస్తారు. ఒక్కొక్కరికి ఒక మైక్ ఇస్తే కనుక వాళ్ళు నాకు అన్నీ తెలుసు, నేను అన్నీ చెప్పగలను అనుకుంటారు. కానీ ఆ మైక్ ఇచ్చిన తర్వాత వాళ్ళకు ఇచ్చిన టాపిక్ ఒకటి ఉంటుంది, వాళ్ళు మాట్లాడేది ఒకటి ఉంటుంది. అలా కాకుండా ఒక కంటెంట్ ఎంత టైంలో ఎలా మనం ముగించాలి, ఎలా ఎఫెక్టివ్గా వెళ్ళాలి అనేది నేర్పిస్తారు. ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ ఒక క్యాన్వా కానీ, వీడియో మేకింగ్ కానీ, తర్వాత యూట్యూబ్ ఎలా చేయడం, యూట్యూబ్లో మన వీడియోస్ ఎలా పెట్టడం, ఇన్స్టాగ్రామ్ ఎలా వాడడం, తర్వాత ఫేస్బుక్ పేజ్ ఎలా ఓపెన్ చేసి అందులో మనం కూడా మన పోస్ట్ ఎలా పోస్ట్ చేసి మనం ఎలా ఫేమస్ అవ్వడం, ఇవన్నీ కూడా ఇక్కడ నేర్పిస్తారు. నిజంగా చెప్తున్నాను, ఇది ఒక ఏదో జాబ్ చేసే వాళ్ళకు, లేకుంటే వ్యాపారం చేసే వాళ్ళకు, రాజకీయ నాయకులకు, స్టూడెంట్స్కి మాత్రమే కాదు, గృహిణీలకు కూడా చాలా అవసరం. ఎందుకంటే ఇళ్లలో కూడా చాలా గొడవలు జరుగుతూ ఉంటాయి, సత్సంబంధాలు ఉండవు, ఒక కమ్యూనికేషన్ అనేది ఉండదు. దానివల్ల కూడా గొడవలు అవుతూ ఉంటాయి, డిప్రెషన్కి వెళ్ళిపోతూ ఉంటారు, చాలామంది సూసైడ్స్ కూడా చేసుకుంటూ ఉంటారు. అలాగే ఆడవాళ్ళు ఉంటారు, చాలా చదువుకొని పెళ్ళైన తర్వాత నేను ఇంత చదువుకొని కూడా ఒక హౌస్ వైఫ్గా ఉండిపోయాను కదా అంటూ కలత చెందుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకు కూడా ఇక్కడ డిప్రెషన్ నుంచి బయటకు వచ్చి నేను కూడా ఏదో ఒకటి సాధించగలను, నాకంటూ ఒక పేరు తెచ్చుకోగలను అనే ఒక ధైర్యాన్ని ఇక్కడ ఇంపాక్ట్లో దొరుకుతుంది. ఖచ్చితంగా మీరందరూ రండి. ఎందుకంటే ఒక్కసారి ఏ సమస్య అయినా కూడా ఒకసారి మీరు అమౌంట్ కట్టేసి వచ్చిన తర్వాత ఆ టైం ఏదుందో నేర్చుకునే టైం, దాని తర్వాత మీరు నేర్చుకున్న తర్వాత మిమ్మల్ని వాళ్ళు కాంటాక్ట్లో ఉండరు, తర్వాత మీకు వాళ్ళు ఉండరు, వాళ్ళు మీకు కాంటాక్ట్లో ఉండరు. కానీ ఇక్కడ ఇంపాక్ట్ అలా కాదండి. మీరు ఒక్కసారి ఇక్కడికి వస్తే తర్వాత ఇక్కడ నుంచి వెళ్ళమని ఎవ్వరు చెప్పరు. లైఫ్ లాంగ్ హ్యాండ్ హోల్డింగ్ ఉంటుంది ఇక్కడ. ప్రతి ఒక్కటి ఒక్కసారి ఇంపాక్ట్లోకి వచ్చారంటే ఎన్నో అవకాశాలు ఇక్కడ ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రండి, నేర్చుకోండి. నవభారత నిర్మాణానికి రాళ్ళెత్తి కూలీలం అవుదాం. తర్వాత ఇంటికి ఒక స్పీకర్, ఊరికి ఒక ట్రైనర్ అనే నినాదాన్ని మనము నిజం చేద్దాం. ఎక్కడికో ఎవరో వచ్చి థర్డ్ పర్సన్ వచ్చి మనకు చెప్పే కన్నా మన ఇంటిలోనే ఒక స్పీకర్ ఉంటే, మన ఊరిలోనే ఒక ట్రైనర్ ఉంటే మన ఊరు బాగుపడుతుంది, మన ఇల్లు కూడా బాగుపడుతుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.